తనుజ గురించి అయితే అప్డేట్స్ అడుగుతున్నారు. తనుజ అయితే 19న ప్రొద్దుటూరుకి వస్తుంది. ప్రొద్దుటూరు వాళ్ళు ఎవరైనా మీకు వీలైతే కలవండి తనుజని ఇష్టపడే వాళ్ళు. అండ్ ప్రొద్దుటూరుకి 19న రాయల్ కౌంట్రీ రిసార్ట్కి అయితే వస్తుంది. కలవండి తనుజాని ఇష్టపడే వాళ్ళు. ఈ తనుజ గారికి సంబంధించిన మనీ విషయం కూడా మాట్లాడదాం అనుకున్నాను. అంటే కొంతమంది మనీ కలెక్ట్ చేసి తనుజ పేరు చెప్పి మనీ కలెక్ట్ చేసి మేము ఇట్లాగా తనుజ పేరు మీద అన్నదానం చేయాలనుకున్నాం అని మనీ కలెక్ట్ చేశారంటే అసలు ఎవరు డబ్బులు ఇవ్వద్దు, ఎందుకు ఇస్తున్నారు? తనుజ గారు ఏమైనా చెప్పిందా మనీ? నిజంగా తనుజ గారి మీద అంత ఇష్టం ఉంటే వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు అనాథలకి అన్నం పెట్టించారు. అంత ప్రేమ ఉన్నోళ్ళు. ఇక్కడ జనాల కాడ మనీ దండి వాళ్ళు సేవ చేసేది నాకైతే అర్థం కావట్లేదు. మనం మ్యూచువల్స్ చేశారు, ఇట్లా మనీ కలెక్ట్ చేశారా? వాళ్ళు సొంతంగా డబ్బులతో అనాథలకి అన్నం పెట్టించి దాన్ని మనకి పోస్ట్ ద్వారా తెలియజేశారు. వాళ్ళు సొంత డబ్బులతోనే కదా చేయించారు. వాళ్ళు ఎవరికైనా ఎవరి దగ్గరైనా మనీ దండారా మ్యూచువల్స్ అంటే? అలా ఉండాలి. అంతేగాని వీళ్ళు తనుజ గారే స్వయంగా తన పుట్టినరోజు రోజున పిల్లలకి ఫుడ్ డొనేట్ చేసింది కదా, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. వాళ్ళ పేరు చెప్పి ఇలా మనీ దండే వాళ్ళకి మీరెవరికి డబ్బులు ఇవ్వకాకండి, ఎంకరేజ్ చేయకాకండి. జనాలు ఎలా ఉన్నారంటే అది అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అది తెలియదా? ఇచ్చే వాళ్ళకి తెలియదా? తీసుకునే వాళ్ళకంటే సరే అనుకోండి, ఇచ్చే వాళ్ళకి తెలియదా? ఎప్పుడైనా ఆ లైవ్లో గంటల తరబడి పార్టిసిపేట్ చేయకండి. నేను చాలా మందిని చూశాను, మన ఛానల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చేయకండి దయచేసి, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మహా అంటే 1 అవర్ లైవ్ అభిమానంతో ఎవరైనా పెట్టుకుంటే 1 అవర్ లైవ్ చేసి వాళ్ళ అభిమానాన్ని చాటుకోవాలి. కానీ 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఏంది ఆ లైవ్ ప్యానల్స్? నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే డీమాన్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అది అందరికీ బాధ కలిగించే విషయమే. కానీ దాన్ని కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఇమానియల్ వెళ్ళాడు, రీతు వెళ్ళింది, కళ్యాణ్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఒక యూట్యూబర్ బిగ్ బాస్ రివ్యూ ఇచ్చాయని కూడా దీన్ని అడ్రస్ చేసి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు కళ్యాణ్ గురించి. నాకు అర్థం కాదు. కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు అనుకుందామండి, కళ్యాణ్ వెళ్ళాడని తెలుసుకొని ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చి అక్కడ ఫోటోలు దిగడము అట్లా చేయడము న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అప్పుడు బ్యాడ్ నేమ్ వచ్చేది ఎవరికి? కళ్యాణ్కి కదా. మరి అప్పుడు దాన్ని కూడా మళ్ళీ వేరేగా పెడతారా? అబ్బాయికి ఇవన్నీ ఆలోచనకు రావా? ఫోన్ చేసి మాట్లాడుండొచ్చేమో, మనకేం తెలుసు. మాన్యుయల్ రీతు వెళ్ళారంటే మెచ్చుకోదగ్గ విషయం. వెళ్ళారు, వాళ్ళు కన్సర్న్ తెలియజేశారు, హ్యాపీయే, కాదనట్లేదు. మళ్ళీ పెద్దానికి కళ్యాణ్ లాగి కళ్యాణ్ ఎందుకు వెళ్ళట్లేదు, కళ్యాణ్ బ్రదర్ లాగా అనుకుంటాడు కదా, ఎందుకు వెళ్ళలేదు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి రోజు చచ్చి బతుకుతానే ఉన్నామండి. ఒకరి జీవితంలో పైకి రావాలంటే ఎంత కష్టపడాలో అది కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఆ అబ్బాయి ఇప్పుడు వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళ నాన్న కిరాణా షాప్ పెట్టుకొని ఉంటున్నాడు. వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి చచ్చి బతికారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. కెరీర్ని బిల్డ్ చేసుకునే సందర్భంలో అతనికి ఏ విషయాల్లో లాక్ అయిపోయాడో, ఏ విషయాల్లో పోయినాడో పోలేదో, మాట్లాడలేదో మనకు తెలియకుండా కళ్యాణ్కి సంబంధించిన అభిమానించే వాళ్ళు డీమాన్ ఫాదర్ చనిపోయారు కదా, కళ్యాణ్ ఎందుకు వెళ్ళాలి కదా. మన ఇంట్లో మగవాళ్ళు కూడా అన్ని విషయాలకి ఇట్లాంటి వాటికి అటెండ్ అవ్వగలుగుతున్నారా? ఎవరికుండే నెత్తి మీద వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుంది. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నాను కాబట్టి నాకు అవన్నీ తెలుస్తున్నాయి, అర్థమవుతున్నాయి. ప్రతి దానికి వెళ్ళాలంటే కొన్ని సందర్భాల్లో కుదరదండి. అదే అర్థం చేసుకోవాలి జనాలు. కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కళ్యాణ్ నెగిటివ్ చేస్తుంటే ఎలా చెప్పండి? కింద కామెంట్ సెక్షన్లో అలా అడుగుతుంటే లేనిపోని పాయింట్స్ ఇచ్చి అవతల అబ్బాయిని అభిమానించే వాళ్ళ బ్యాడ్ చేస్తారా? మిగతా వాళ్ళంటే బ్యాడ్ చేస్తున్నారు అనుకో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఏదైనా విషయాన్ని అడ్రస్ చేసి వీడియోలో చెప్తుంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకెందుకని ఉండేది. ఏ విషయాన్ని అడ్రస్ చేయకుండా స్టాండ్ తీసుకోకపోతే కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే మీరు ఎందుకు చెప్తున్నారు, కళ్యాణ్కి బ్యాడ్ అవుతుంది, దాంట్లో బ్యాడ్ అయితే ఇంక స్టాండ్ దేంట్లో తీసుకోవాలి మీరు చెప్పండి. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండేది దేనికి? స్టాండ్ తీసుకోవడానికి కదా. మీకు భయం అయితే మీరు కామ్గా ఉండండి. మాకు ఏ విషయాల్లో స్టాండ్ తీసుకోవాలి, ఏ విషయాల్లో స్టాండ్ తీసుకోకూడదో తెలుసు. దీని గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.